ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యులుగా తిరుపతికి చెందిన డాక్టర్ శ్రీహరిరావు నియమితులయ్యారు. అనేక సంవత్సరాలుగా బీజేపీలో ఉంటూ పార్టీ బలోపేతానికి విశేష సేవలు అందించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం సోమవారం ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యులుగా 6 మందిని నియమించింది. వారిలో ఒకరుగా శ్రీహరిరావుకు అవకాశం కల్పించింది. ఈ సందర్భంగా ఆయనను బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ రేపు జరిగే మెడికల్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో శ్రీహరిరావు చైర్మన్గా ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా మాజీ ఉపాధ్యక్షులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోకా ప్రభాకర్ నాయుడు, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్, బీజేపీ సెంట్రల్ మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు జయంత్ కుమార్, సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి సభ్యులుగా 6 మంది సభ్యులను రాష్ట్ర వ్యాప్తంగా నియమించడం జరిగింది. దానిలో నేను డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు మరొకసారి, ఎందుకంటే గతంలో కూడా 2014 నుండి 19 వరకు అప్పటి గవర్నమెంట్లో, అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో నేను ఒక సభ్యులుగా ఉన్నాను. అదేవిధంగా వైస్ చైర్మన్గా చేయటం, ఇన్ఛార్జ్ చైర్మన్గా చేసినటువంటి అనుభవం ఉంది. దానిలో భాగంగా ఈరోజు మళ్ళా ఎన్డీఏ గవర్నమెంట్లో ఈ సంవత్సరం నామినేట్ చేసిన సభ్యులు 6 మందిలో నన్ను నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి కృతజ్ఞతలు. ముఖ్యంగా మనం చూసినట్లయితే సత్యకుమార్ యాదవ్ గారు ప్రత్యేకంగా నా నియామకాన్ని తన ద్వారా జరగాలని చెప్పని ఆయన శ్రద్ధ తీసుకొని నాకు ఈరోజు సభ్యులుగా నియమించడానికి ముఖ్యమంత్రి గారికి రికమెండ్ చేయటం, దాన్ని నన్ను నియమించినందుకు, అదేవిధంగా పార్టీ అధ్యక్షులు పురంధేశ్వర్ గారు, మధుకర్జీ, మాకు చాలా సంతోషంగా ఉంది. తిరుపతిలో ప్రముఖ వైద్యులు, బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ శ్రీహరిరావు గారికి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన మండలి సభ్యులుగా నియమించినందుకు చాలా సంతోషంగా ఉంది. శ్రీహరిరావు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా బీజేపీలో సార్ చేరినప్పటి నుంచి మా బోటి కార్యకర్తలంతా ప్రోత్సహించి పార్టీని పటిష్టత కోసం ఎంతో కృషి చేశారు.